జూన్ 7వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారి ఇంట్లో రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. అయితే జూన్ 7వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారి ఇంట్లో రాత్రి 7 తర్వాత ఏం జరుగు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి వచ్చేసి కుజుడు. మేషరాశి వారు వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆదుకోవటానికి ముందుకు వచ్చేలాగా ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఖచ్చితంగా కూడా వీరు ఆదుకుంటూ ఉంటారు. అలానే ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా ఇక ఈ రాశి వారికి పట్టుదల తత్వం కూడా అధికంగా ఉంటుంది. అధికమైనటువంటి పట్టుదలతో ఏదైనా సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చేపట్టినటువంటి పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఏదైతే పనిని చేపట్టారో ఆ పని తప్పకుండా పూర్తవుతుంది. భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. కొన్నిసార్లు వీరు తీసుకునే నిర్ణయాలపైనే వీరి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వీరు నిర్ణయాలను సరి అయినటువంటి దిశలో ఆలోచించి తీసుకుంటే గనక వీరి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఒకవేళ ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటే గనక, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు తప్పవు అని చెప్పుకోవచ్చు. అలానే వీరు అమాయకత్వులు అని చెప్పాలో, లేకపోతే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనాలో అర్థం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు వీరికి సమాజం పట్ల సరైనటువంటి అవగాహన అనేది ఉండదు. అంటే వీరికి కష్టపడడం తెలుసు, డబ్బుని సంపాదించటము తెలుసు, కానీ సమాజంలో ఎలా ఉండాలి, ఏంటి అనేటటువంటి కొన్ని విషయాలపైన అవగాహన అనేది లేకుండా ఉంటారు. ఇక దానివల్ల కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మీకు మీ చుట్టూ ఉండే వ్యక్తులు చాలా మిమ్మల్ని, అంటే మంచి స్థాయిలో ఉంటే చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని, మీ యొక్క పేరు ప్రతిష్టని, సమాజంలో మీకు ఉన్నటువంటి రెస్పెక్ట్ని పాడు చేయటానికి చాలామంది మీ చుట్టూరా ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్ల మీరు ఖచ్చితంగా కూడా లైఫ్లో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. చాలా రకాల సమస్యలను ఖచ్చితంగా కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ యొక్క కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా తమ జీవితంలో ఒక పార్ట్గానే తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ కష్టాలను తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన వారికి రాకపోవటం వల్ల చాలా రోజుల వరకు కష్టాలు అనుభవిస్తారు. అంటే ఈ కష్టాలను తొలగించుకోవాలి అని కృషి చేయటం కన్నా డబ్బుని ఎక్కువగా సంపాదిస్తారు. సంపాదించినది అంతా కూడా వృధాగా ఖర్చు చేస్తారు. ఇలా సంపాదించడం, డబ్బుని ఖర్చు చేయటం, వీటిపైనే వీరి యొక్క లైఫ్ అనేది సాగిపోతుంది. కనుక సంపాదించటంతో పాటు వీరు ఖర్చు చేయటం కాస్త తగ్గిస్తే గనక ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి గోచారం అనేది ఉంటుంది. గోచారం అంటే అధికమైనటువంటి గోచార ఫలితం బాగుంటుంది, కానీ దానిని ఉపయోగించుకునే పద్ధతి సరి అయినదిగా ఉండదు. అంటే వీరు కాస్త కష్టపడితే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది.
అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను పొందవచ్చు. కానీ వీరు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల సమస్యల పాలవుతూ ఉంటారు. మీకు ఎంత అదృష్ట యోగం ఉన్నా అది ఖచ్చితంగా కూడా మనం ఉపయోగించుకునే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే ఒక అవకాశం వస్తే ఉపయోగించుకోవటం అనేది మన చేతుల్లో ఉంటుంది. అవకాశం రావటం గొప్ప, కానీ అందులో విజయం సాధించకపోవటం అది మన యొక్క పట్టుదల పైన ఆధారపడి ఉంటుంది. అలానే ఈ యొక్క మేషరాశి వారు కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా, ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అన్నా వీరు ఖచ్చితంగా చాలా కృషిని చేయవలసి ఉంటుంది. కృషి చేస్తే మాత్రం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా లభించాలి అంటే, తప్పకుండా శ్రమకు తగిన ప్రతిఫలం పొందాలి అంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అన్న, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం పొందాలి అన్న కాస్త తెలివిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. తెలివిగా ఆలోచించటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. తెలివిగా ఆలోచించటం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంత తెలివిని ఉపయోగిస్తే అంత మంచి లైఫ్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి 7 తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. అలానే వీరు భాగస్వామితో మాట్లాడేటప్పుడు కూడా కాస్త వారు ఏదైనా పనిలో ఉండి, పని యొక్క వారు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏదో ఒక చిన్న కోపం లాంటివి వచ్చినప్పుడు మీరు సైలెంట్‌గా ఉండటం మంచిది. మీరు ఎదుటి వ్యక్తులతో సమానంగా మీరు గొడవ పడటం వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాత్రి 7 తర్వాత మీ ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. మీ ఇంట్లో వివాహానికి ఎదిగినటువంటి పిల్లలు ఉండటం కానీ, వారి యొక్క వివాహానికి సంబంధించినటువంటి డిస్కషన్ కానీ, లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సరే ఇక దానికి సంబంధించిన డిస్కషన్ కావచ్చు. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా సరే ఉద్యోగం గురించి కావచ్చు, లేదా ఒక శుభకార్యం గురించి కావచ్చు. ఇలా ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. తద్వారా మీ కుటుంబంలో చాలా సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు. సంతోషమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. మీ జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి మీరు ఎలా ఉండాలి అని ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్కువగా చేస్తారు. ఎలా ఉండాలి, ఏంటి, ఫ్యూచర్లో ఇంకా మనం ఎదగటానికి ఏం చేయాలి అనేటటువంటి దానిపైన మీరు ఇంకాస్త అవగాహన అనేది పెంచుకోవటం జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఉంటుంది, ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా రాత్రి సమయంలో మాత్రం మీకు ఇలానే జరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అది మీ పిల్లల వివాహం గురించి కావచ్చు, లేదు వారి యొక్క ఉద్యోగం కావచ్చు, వారి యొక్క ఉద్యోగ ప్రమోషన్ కావచ్చు, లేదు మీ ఇంట్లో శుభకార్యమే కావచ్చు, ఇంకా భూములు కొనటం, లేదు ఇల్లు కొనటం, లేదా ఒక వాహనం కొనటం, ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీ ఇంట్లో డిస్కషన్ అయితే జరుగుతుంది. కుటుంబ సమస్యల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, ఏదైనా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. కొన్ని విషయాలలో బంధాలను తెంచుకునే వరకు వస్తే కాపాడుకునేడానికి మాత్రమే ప్రయత్నించండి. ఈ సమయంలో మీకు ఒక్క మాటలో చెప్పాలి అది ఏ రిలేషన్ అయినా సరే, ఏదైనా ఒక కారణం వల్ల విడిపోతుంది అది అంత త్వరగా విడగొట్టడానికి కాకుండా వీలైనంత మట్టుకు కలవడానికే ప్రయత్నించండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.